అభయ్ సెల్ నుంచి స్వీటీ పంపిన మెసేజ్ చదివిన సమీర అమృత ఫార్మసీ డాక్యుమెంట్స్ పై సైన్ చేయకూడదని డిసైడ్ అవుతుంది. అభయ్కి తన కొడుకు గురించి ఏదన్నా క్లూ దొరికి ఉంటుందని అనుకొని తిరిగి చెర్రీతో కలిసి హోటల్ రాయల్ మౌంటైన్ కి బయలుదేరుతుంది. డాక్యుమెంట్స్ మీద ఎలాగైనా సమీరతో సైన్ చేయించాలన్న పట్టుదలతో వాసుకి వాళ్ల వెనకాలే ఫాలో అవుతుంది. కారులో సమీర పక్క సీట్లో చెర్రీ చాలా రిలీఫ్ గా కూర్చున్నాడు. స్వీటీని కలిసి ఇక్కడ జరిగింది తనకి చెప్పాలి అని అనుకున్నాడు. సమీర సీటు వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. సమయానికి అభయ్ మెసేజ్ పంపించుకుంటే అమ్మ జ్ఞాపకంగా మిగిలిన అమృత ఫార్మసీని శాశ్వతంగా పోగొట్టుకునేదాన్ని. ఇప్పుడు కూడా నాన్న వాళ్ళు నన్ను ఫేక్ చేయాలనే చూశారు. వాళ్ళు ఇక మారే అవకాశం లేదు అని అనుకుంది. సమీరకి హాస్పిటల్ నుండి రాజు తన కొడుకుని ఎత్తుకుపోయిన దృశ్యం గుర్తుకు వచ్చింది. ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా సమీర మనసు కలచినట్టవుతుంది. తను అలా ఎన్ని రోజులు మౌనంగా విలపించిందో సమీరకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ కలతలన్నీ తీరి తన కొడుకు తిరిగి తన ఒడి చేరే రోజు దగ్గరలోనే ఉందని సమీరకి అనిపించింది. అభయ్ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా బాబు ఆచూకీ తెలుస్తుంది. అతనికి మామూలు కాంటాక్ట్స్ లేవు. ఎలాగైనా తన గురించి కూపీలాగి నిజాలు బయటపెడతాడు అని అనుకుంది. ఆ ఆలోచన రావడంతో సమీరకి తన కొడుకు దొరుకుతాడన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సమీర వాళ్ల కారు వెనక సెక్యూరిటీ కార్ ఫాలో అవుతుంది. వాసుకి కూడా సమీరను నిలదీసేందుకు ఆ వెనకే వస్తుంది. కాసేపటికి సమీర చెర్రీ హోటల్ లాబీ ముందు కారు దిగారు. డ్రైవర్ కారు రివర్స్ చేసి పార్కింగ్ ఏరియా వైపు వెళ్లాడు. ఇక అక్కడితో తమ డ్యూటీ ముగిసిందని అప్పటిదాకా సమీరకి సెక్యూరిటీ ఇచ్చిన గార్డ్స్ సెక్యూరిటీ రూమ్ వైపు వెళ్లిపోయారు. వాసుకి తన కారు బయటే పార్క్ చేసింది. గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్లు వాసుకిని లోపలికి వెళ్లకుండా ఆపారు. లాబీలో చెర్రీతో పాటు నిలబడి ఉన్న సమీరను చూపిస్తూ ఆమెను కలవడానికి వచ్చానని, తనని వెళ్లనీయమని సెక్యూరిటీతో గొడవ పెట్టుకుంది. ఆ గొడవ విని వెనక్కి తిరిగి చూసిన సమీరకి వాసుకి వెనకాలే వచ్చిందని అర్థమైంది. చెర్రీని సూట్కి వెళ్లమని పంపించి తను తిరిగి సెక్యూరిటీ దగ్గరికి వచ్చింది. అంతకు ముందు సంజయ్, ఇప్పుడు వాసుకి, ఇలా ఎవరో ఒకరు నా కోసం హోటల్కి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంత మంచి హోటల్ రెప్యుటేషన్ పోయేలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించిన సమీర వాసుకి వంక చిరాగ్గా చూసింది. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని అడిగింది. నాకేమీ నీతో మాట్లాడాలనే సరదా లేదు అని అంటూ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ని చూపించింది వాసుకి. వాటిని చూసి సమీరకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇంకెప్పుడూ అమృత ఫార్మసీ మాట ఎత్తకుండా తనకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇద్దామని అనుకుంది. కాని గేట్ ముందు నిలబడి ఆమెతో ఘర్షణ పడటం మంచిది కాదని వాసుకిని తనతో రమ్మని సైగ చేసింది. ఆమెని తీసుకుని రెస్టారెంట్లోకి వెళ్లి అక్కడ ఖాళీగా ఉన్న టేబుల్ ముందు కూర్చోమంది. తర్వాత తన ఎదురుగా కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు అని అంది సమీర. అదే హోటల్ బాల్ రూమ్ లో కొన్ని రోజుల క్రితం సంజయ్ సమీరకు ప్రపోజ్ చేయబోయిన సంఘటన వాసుకి గుర్తు చేసుకుంది. దానితో తనలో ఉన్న ఆవేశం మరింత పెరిగింది. సమీరతో కలబడి 4 తగిలించాలని ఉన్నా ఆమెకి కనిపించని బలం ఉందని తెలిసిన వాసుకి తన కోపాన్ని పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తానన్నావు కదా, అలా అంటేనే నాన్న మళ్లీ వేరే సెట్ తీసుకువచ్చాడు. అంతా అయ్యాకిప్పుడు నువ్వు నీ దారిన ఏమీ చెప్పకుండా వచ్చేస్తే ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. నాన్న చెప్పాడు కదా, అమృత ఫార్మసీ కోసం కష్టపడింది, కాపలా కాసింది తనేనని పళ్ల బిగువన చెప్పింది వాసుకి. సమీర తన వంక కోళ్లు లుక్స్తో చూసింది. ఆయన ఏమి చేశాడో ఏమి చేయలేదో అన్నీ నాకు తెలుసు కాని, కొత్తగా నాకు తెలియందేమన్నా ఉంటే దాని గురించి చెప్పు. నువ్వో పని చెయ్యి, నా కొడుకు గురించి ఆయన్ని అడిగి తనని తీసుకొచ్చి నాకు అప్పగించు. ఒక్క అమృత ఫార్మసీ ఏంటి, దానితో పాటు నువ్వు ఊహించలేని ప్రాపర్టీస్, షేర్స్ నీ పేరున పెడతాను. ఇట్స్ మై ప్రామిస్ అని అంది. సమీర వంక నీరసంగా చూసిన వాసుకి, దీని బొంద నాకు ప్రాపర్టీస్, షేర్స్ ఇస్తుందంట. చెప్పుకోడానికి ఆ డొక్కు ఫార్మసీ తప్ప మరోటి లేదు. అయితే ఎంత ఆలోచించినా ఒక విషయం అర్థం కావడం లేదు. హై సర్కిల్లో ఉన్నానని అందరికీ చూపించాలని అంత పెద్ద కారులో ఫుల్ సెక్యూరిటీ కవర్లో తిరుగుతోంది. కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా డబ్బు అవసరమవుతుంది కదా. అంత డబ్బు దీనికి ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంది. వాసుకి ఆలోచనలో పడడం చూసి, నువ్వు బాగా ఆలోచించుకో,
నీకు అమృత ఫార్మసీ కావాలి, నాకు నా కొడుకు కావాలి. మనిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. ముందు నా బాబు ఎక్కడ ఉన్నాడో నాన్నని అడిగి కనుక్కో. తర్వాత నాకు కాల్ చేసి నువ్వు ఎక్కడికి రమ్మంటావో చెప్పు. నేనక్కడికి వస్తాను. నాకు నా బాబుని చూపించు. నేను ఈ డాక్యుమెంట్స్తో పాటు నేను ప్రామిస్ చేసిన అదర్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, షేర్స్ నీకు ఇస్తాను. వాటిని తీసుకున్నాకే తనని నాకు అప్పగించు అని అంది సమీర. ఆమె మాటలు నమ్మొచ్చా అని వాసుకి ఆలోచించింది. సమీరతో ఎన్ని విధాలా ఆర్గ్యూ చేసినా కొడుకుని చూపించకుండా తను డాక్యుమెంట్స్ పై సైన్ చేయదని స్పష్టంగా తెలుస్తోంది. పోనీ ఈసారికి ఇది చెప్పినట్టే చేస్తాను. నాన్నను దీని కొడుకు గురించి అడుగుతాను అని అనుకుంది. నీకు అదర్ ప్రాపర్టీస్ ఎందుకు ఇస్తానన్నో తెలుసా? నీ దగ్గర నుంచి అమృత ఫార్మసీ లాక్కున్నాక సంజయ్ ఇంట్లో వాళ్ళు నిన్ను ఖచ్చితంగా వెళ్ళకొడతారు. నువ్వు పూర్తిగా రోడ్డున పడకుండా అవి కాపాడతాయి. నేను ఈ మాటలు నిన్ను వెటకారం చేయడానికి అనడం లేదు, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అని అంది సమీర. ఆ మాటలంటున్న సమీర వంక ఆశ్చర్యంగా చూసింది వాసుకి. ఆమె మనసులో కూడా సరిగ్గా ఇలాంటి అనుమానమే ఉంది. సమీర ఎంత కరెక్ట్గా వాళ్ల గురించి అసెస్ చేసింది. సంజయ్కి నా మీద ప్రేమ లేదు. నేను ఆ విషయాన్ని ఎంత కప్పిపుచ్చాలన్నా అదే నిజం. కాని నేనే నా మనసుకి సమాధానం చెప్పుకోలేకపోతున్నా. సంజయ్ నా మొదటి ప్రేమ. దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఏదేదో చేస్తున్నా. సంజయ్ విషయంలో ఎంతో దూరం వచ్చేశాను. ఇక వెనక్కి వెళ్లలేను అని అనుకుంది. సరే అయితే, నేను ఈరోజే నాన్నని బాబు విషయం అడుగుతాను. నువ్వు నీ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి రెడీగా ఉండు అని అంటూ అక్కడి నుంచి హోటల్ గేట్ వైపు వెళ్లిపోయింది. వాసుకి అడిగితే నాన్న బాబు గురించి నిజం చెప్తాడా? ఆయన బాబు విషయం ఎందుకు ఇంత హైడ్ చేస్తున్నాడో తెలియడం లేదు. సింపుల్గా అయిపోయే విషయాన్ని చాలా కాంప్లికేట్ చేస్తున్నాడు. ఇప్పుడు బాల్ వాళ్ల కోర్టులోనే ఉంది. అయినా అభయ్కి కూడా బాబు గురించి ఏదో ఒకటి తెలిసే ఉంటుంది. అందుకే అలాంటి మెసేజ్ చేశాడు. ముందు తను ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి అని అనుకుంది. అక్కడి నుంచి లేచి అభయ్ ఛాంబర్ దగ్గరకు వచ్చింది. అది ఖాళీగా కనిపించింది. ఇంత పెద్ద హోటల్లో అభయ్ ఎక్కడ ఉన్నాడో వెతకడం కన్నా మేనేజర్ని అడగడం బెటర్. అభయ్ షెడ్యూల్ అతనికి షూర్గా తెలుస్తుంది అని అనుకుంది. రిసెప్షన్కి వెళ్లి మేనేజర్ గురించి ఎంక్వైరీ చేసింది. అప్పటికే ఆ హోటల్ స్టాఫ్ ఇంటర్నల్ టాక్లో సమీరా మేడం అభయ్ సర్కి బాగా కావలసిన మనిషి అనే రూమర్ స్ప్రెడ్ అయ్యుంది. దానితో వాళ్లు వెంటనే మేనేజర్కి కాల్ చేశారు. ఎక్కడో టెక్నికల్ రూంలో ఉన్న మేనేజర్ సమీర పిలిచిందని పడుతూ లేస్తూ అక్కడికి వచ్చాడు. అతను ఆయాసపడడం గమనించిన సమీర, ఈ మధ్య హోటల్ స్టాఫ్ కాస్త ఓవర్ అటెన్షన్ చూపిస్తున్నారు. కొంపదీసి నన్ను అభయ్ గర్ల్ ఫ్రెండ్ అనుకోని ఇలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా అని అనుకుంది. అభయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా అని అడిగింది. సార్ కాన్ఫరెన్స్ కి వెళ్లారు మేడం, ఇంకో గంటలో ఇక్కడికి వస్తారు అని పొలైట్ గా అన్నాడు. ఓకే అయితే నేను మళ్ళీ వస్తాను అని లిఫ్ట్ వైపు వెళ్లబోయింది. ఇంతలో ఇన్హౌస్ డాక్టర్ త్రిపాఠి హడావుడిగా ఫస్ట్ ఎయిడ్ రూమ్ వైపు వెళ్లడం చూసింది. అతని వెనుక ఒక ఏజ్డ్ పర్సన్ ని ఇద్దరు బాయ్స్ సాయంతో తీసుకువెళ్తున్నారు. అతను స్పృహలో ఉన్నట్టు లేడు. అతని పక్కనే సమీరను వాకింగ్ ట్రాక్ వద్ద పలకరించిన ఆవిడ కనిపించింది. ఆమె తన భర్తకి ఏమయిందో అని ఆందోళన పడుతోంది. సమీర వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఆమె భుజంపై చేయి వేసింది. సర్కి ఏమైంది మేడం అని అడిగింది. ఆవిడ కూడా సమీరను గుర్తుపట్టింది. తన భుజంపై ఉన్న సమీర చేతిని గట్టిగా పట్టుకుంది. మేము స్నాక్స్ తింటున్నాం. ఉన్నట్టుండి ఆయన పడిపోయాడు. ఊపిరి కూడా ఆడుతున్నట్టు లేదు అని కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది. మీరు కంగారు పడకండి అని అంటూ వేగంగా ఫస్ట్ ఎయిడ్ రూంలోకి వెళ్లబోయింది. అక్కడ ఉన్న అసిస్టెంట్ స్టాఫ్ సమీరను ఆపబోయారు. కాని అక్కడికి వచ్చిన మేనేజర్ వాళ్లని వారించాడు. సమీర వాళ్ళెవరినీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది. అక్కడ డాక్టర్ త్రిపాఠి పేషెంట్కి సిపిఆర్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు. సమీర ఆ కార్డ్ దగ్గరకు వెళ్లి పేషెంట్ వంక చూసింది. అతని ముఖం నీలిరంగులోకి మారుతోంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ స్పష్టంగా తెలుస్తోంది. డాక్టర్ లెట్ మీ చెక్ అని త్రిపాఠితో అంది. ఆయన సమీర వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆమె గొంతులో కాన్ఫిడెన్స్ చూసి తనకి తెలియకుండానే పక్కకి జరిగాడు. సమీర పేషెంట్ షర్ట్ బటన్స్ తీసి 2 చేతులతో చెస్ట్ రిబ్స్ ని నొక్కి చూసింది. ప్లూరల్ క్యావిటీలో
ఎయిర్ ట్రాప్ అయ్యిందని అర్థమవడంతో త్రిపాఠి వైపు తిరిగి, ఇట్స్ టెన్షన్ న్యూమోథొరాక్స్ కండిషన్, ఇమీడియట్ గా చెస్ట్ డ్రైనేజ్ సర్జరీ చేయాలి, వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసే టైం లేదు అని అంది. డాక్టర్ త్రిపాఠికి ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడ ఆ సర్జరీ చేసేందుకు తగిన ఎక్విప్మెంట్ లేదు. ఆయన ఆలోచించడం చూసి సమీరా, వేర్ ఈజ్ యువర్ మెడికల్ కిట్ అని అంది. డాక్టర్ వెంటనే దాన్ని తీసి సమీర ముందు ఉంచాడు. ఆ పేషెంట్ని కాపాడే భారం ఇక ఆమెదే అన్నట్టు చూస్తున్నాడు. సమీర ఆ కిట్ ఓపెన్ చేసి అందులో ఇన్స్ట్రుమెంట్స్ వంక ఒకసారి చూసింది. తన చేతులకున్న వాచ్, రింగ్, బ్రాస్లెట్ తీసి పక్కన పెట్టి చేతులను శానిటైజర్తో క్లీన్ చేసుకుంది. అంతే వేగంతో గ్లౌస్ వేసుకుంది. దానిలో కనిపించిన సర్జికల్ నైఫ్ ని తీసుకుని దానిమీద కూడా శానిటైజర్ని పోసింది. దాన్ని అలాగే పట్టుకొని ఎఫెక్టెడ్ ఏరియా ప్లూరల్ క్యావిటీలో గుచ్చింది. ఆ హోల్లో ఇన్ఫెక్షన్ ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ చివర లేటెక్స్ ఫింగర్ గ్లో తొడిగింది. దాని చివర హార్డ్గా ఉన్న చోట సన్నని ఘాటు పెట్టింది. అలా లోపల గాలి బయటికి రావడంతో పాటు బయట గాలి లోపలికి పోకుండా ఒక ఫ్లాప్ మాదిరి అరేంజ్ చేసింది. దానితో ఆ పేషెంట్ ఊపిరి స్టెబిలైజ్ అయ్యింది. అతని బాడీలో ఆక్సిజన్ లెవెల్ నార్మల్ అవ్వడంతో స్కిన్ కలర్ మామూలు అవ్వడం మొదలుపెట్టింది. సమీర ఇన్ఫ్యూషన్ ట్యూబ్ బయటికి తీసి ఆ గాయాన్ని క్లోజ్ చేసింది. దానిపై నీటిగా డ్రెస్సింగ్ చేసింది. ఇదంతా దగ్గరుండి చూసిన డాక్టర్ త్రిపాఠి వండర్ అయ్యాడు. ఇక అక్కడ తను చేయాల్సిన పని అవ్వడంతో త్రిపాఠిని చూసి, అతన్ని వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయండి, హీ నీడ్స్ ఫర్దర్ మెడికల్ అటెన్షన్ అని అంది. తర్వాత హ్యాండ్ గ్లోవ్స్ తీసి అక్కడున్న సర్జికల్ వేస్ట్ బాస్కెట్ లో వేసింది. తను హ్యాండ్ వాష్ చేస్తుండగా డాక్టర్ త్రిపాఠి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. అక్కడే వెయిట్ చేస్తున్న ఆ పేషెంట్ భార్య వెంటనే లోపలికి వచ్చింది. తన భర్త నార్మల్ గా ఊపిరి తీయడం చూసి ఆమె చాలా ఎగ్జైట్ అయింది. థాంక్యూ డాక్టర్ అని అంటూ డాక్టర్ త్రిపాఠి చేతులు పట్టుకుంది. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఆ మేడం టైంకి రెస్పాండ్ అవడంతో ఆయన పెద్ద డేంజర్లో నుంచి బయటపడ్డాడు అని అన్నాడు. ఆమె సమీర దగ్గరకు వచ్చి తనని హగ్ చేసుకుని థాంక్యూ సో మచ్ అని అంది. సమీర నవ్వి ఊరుకుంది. ఆర్ యు ఏ డాక్టర్ అని అడిగింది. సమీర ఏమి చెప్తుందా అని ఆసక్తిగా చూస్తున్నాడు త్రిపాఠి. లేదు, నేను మెడికల్ స్టూడెంట్ని అని అంది సమీర. వేరే ఏదన్నా చెబితే డాక్టర్ త్రిపాఠి నమ్మడని అలా చెప్పింది. ఒక స్టూడెంట్గా ఉండి మీరు చెస్ట్ డ్రైనేజ్ సర్జరీ చేశారా? అది కూడా సరైన ఎక్విప్మెంట్ లేకుండా. దెన్ యూ మస్ట్ బి ఏ జీనియస్ అని అన్నాడు త్రిపాఠి. ఆ పేషెంట్ భార్య సమీర వంక ఆప్యాయంగా చూస్తోంది. తనని చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన అమ్మాయి అనిపిస్తోంది అని అనుకుంది. అంత అబద్ధం చెప్పాక ఇక వాళ్ళని ఫేస్ చేయడం సమీరకి ఇబ్బందిగా అనిపించింది. నేను వెళ్తాను, కాస్త పని ఉంది అని అంటూ ఆ పక్కనే పెట్టిన రింగ్, వాచ్, బ్రేస్లెట్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. తను వెళ్లబోతుండగా, అమ్మా మీరు ఈ ఊరు వాళ్లేనా అని పేషెంట్ భార్య అడిగింది. సమీర తనకి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుందని గ్రహించి, ఏమీ అనుకోకండి, మీరు మా ఆడపడుచు పోలికతో ఉన్నారు, అందుకే ట్రాక్పై ఫస్ట్ టైం కనిపించినప్పుడు మీ వివరాలు అడుగుదామని పలకరించాను అని అంది. ఆమె ఇంకా ఏదో మాట్లాడబోతుండగా అక్కడికి అంబులెన్స్ స్టాఫ్ వచ్చారు. దానితో ఆమె తన భర్తని హాస్పిటల్కి తీసుకెళ్లే హడావిడిలో పడింది. స్వీటీ తన కోసం వెయిట్ చేస్తుందని సమీర ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఆమె లిఫ్ట్ వైపు వెళ్తుండగా మేనేజర్ గబగబా తన దగ్గరకు వచ్చాడు. మేడం, అభయ్ సార్ ఇప్పుడే వచ్చారు, కానీ తన కజిన్ వచ్చారని వెంటనే సూట్కి వెళ్ళిపోయారు. మీ గురించి చెప్పడానికి వీల్పడలేదు. సారీ మేడం అని అన్నాడు. ఇట్స్ ఓకే అని అంటూ లిఫ్ట్ దగ్గర నిలబడింది. తను టాప్ ఫ్లోర్కి వెళ్లేటప్పటికీ అభయ్ వాళ్ల సూట్ నుంచి ఎవరో గట్టిగా మాట్లాడుతున్న శబ్దం వినిపించింది. సమీరకి అటు వెళ్లి చూడాలని అనిపించినా బంధువులు ఉండగా వెళ్తే అభయ్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని ఆగిపోయింది. సమీర బెల్ కొట్టడంతో తలుపు తీసిన చెర్రీ తన వంక ఆందోళనగా చూశాడు. అమ్మా, త్వరగా లోపలికి వచ్చాయి అని అన్నాడు. డోర్ ఓపెన్లో ఉండడం వల్ల పక్క సూట్లో శబ్దాలు అక్కడి వరకు వినిపిస్తున్నాయి. ఏదైతే అది అవుతుందని సమీర పక్క సూట్ వైపు వెళ్లబోయింది. అమ్మా, అటు వెళ్లకు అని చెర్రీ ఆమెను అడ్డుకున్నాడు. ఇంతలో కొందరు బాడీగార్డ్స్ 3 వ్యక్తుల్ని మెడమీద చేయి వేసి తోసుకుంటూ తీసుకెళ్లడం కనిపించింది. వాళ్లని చూసి చెర్రీ భయంగా సమీర వెనక దాక్కున్నాడు. ఇంతకీ అభయ్ వాళ్ల సూట్లో గొడవ ఏమిటి?
సమీర కొడుకు గురించి వాసుకి గోపాల్ని అడగబోతుందా? సమీర రియాలిటీ గురించి అభయ్కి తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.